భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 29/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష చతుర్దశి ఆదివారం చతుర్దశి తెల్లవారుజామున 3:36 వరకు జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 11:28 వరకు ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం అయితే సాయంత్రం 4:03 నుండి 4:47 వరకు. సూర్యోదయం 6:34, సూర్యాస్తమయం 5:31. అమృత గడియలు మధ్యాహ్నం 2:06 3:48 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. అలాగే శుభ సమయం కూడా లేదు ఈరోజు. గండకాలం రాత్రి 10:18, భద్రకరణం మధ్యాహ్నం 3:07, శకుని తెల్లవారుజామున 3:36. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు దినఫలాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చేద్దాం. ముందుగా మేషరాశి. ఏ పని చేసినా లాభాలు లేకుండా శుభకార్యాల మట్టికి నెమ్మదిగా ఈరోజు కలిసి వచ్చే అవకాశం. వృషభ రాశి. ఉద్యోగంలో అన్నదమ్ములు అక్క చెల్లులతో చికాకులు ఉండే అవకాశం, ఇబ్బందికరమైన వాతావరణం. మిథున రాశి. సంతానం ద్వారా చికాకు, బద్ధకము, ఏ పని చేయకుండుట. కర్కాటక రాశి. చేసే కృషి యందు లాభము, బంధువుల రీత్యా కొన్ని చికాకులు కూడా ఉండే అవకాశం ఉంది. సింహరాశి. శుభకార్యాల వల్ల ఖర్చు, చోరభయము, స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. కన్యారాశి. మతిస్థిమితం లేకపోవుట, కుటుంబ కలహాలు, అధిక కోపం వల్ల ఇబ్బందులు. తులారాశి. ధనాదాయం బాగుండుట, ఆకస్మిక ధనలాభము, నూతన ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం. వృశ్చిక రాశి. చర్మ సంబంధమైన అనారోగ్యము, గొంతు నొప్పి, స్త్రీల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం. ధనస్సు రాశి. ఆకస్మిక ప్రయాణాలు, పరస్త్రీ వ్యామోహాలు, ధన నష్టం, కీర్తిభంగం, మీ గౌరవభంగం కలిగే అవకాశం ఉంది. మకర రాశి. జంతు భయము, ప్రయాణాలు వాయిదా పడుట, దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం. కుంభరాశి. పాత బాకీలు వసూలగుట, స్థిరాస్తుల వృద్ధి, ఆనందము, అలాగే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన పరిచయాలు, తీర్థయాత్రలు, అలాగే అనుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సృష్టాక్షర స్పష్టాక్షరాయ నమః. స్పష్టమగు దివ్యమైనటువంటి అక్షరము, శబ్దము ఒప్పువాడు కనుక ఆ దివ్య శబ్దమే ఓం స్పష్టంగా ఉంటుందన్నమాట. ఓం అన్న భగవంతుడి పేరే ఓం, ప్రణవం. దీనిని గురించి ప్రథమంగా నామంగా వివరించబడి ఉంది. ఓం ప్రణవ, ఓం స్పష్ట అక్షర, స్పష్టమైన అక్షరం, పరమాత్మ నామంగా. ఓం అంటే ఓయ్ అని అర్థం, భగవంతుడు పిలిచినట్టు అన్నమాట. కనుక ఓంకారం చాలా విషయం. మన వాళ్ళంటే ఓం కంటే మంత్రాలు ఉన్నాయి. ఓం 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 3 మాత్రలు, 4 మాత్రలు, 5 మాత్రలు అలా ఉంటాయి. మన వాళ్ళు దాన్ని నాదం మీద తీసుకెళ్ళారు కాబట్టి ఓం ఓం అని వీళ్ళు రాగాలు తీస్తూ ఉంటారు. ఎందుకంటే నాదం మీద వెళ్ళింది ఆ ఓంకారం. అది యోగాల దగ్గర అది ఓం అని ఈ వాయువు తీసుకోవడం వదలడంలో అలా ఆ విధంగా. కానీ దానికి 3 మాత్రలు లెక్క ఉంది, 3 మాత్రలు 5 మాత్రలు లెక్క ఉంది. ఓం 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 ప్రణవస్వరూపం ఓంకారం అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.